పార్టీ మార్పు ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి క్లారిటీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నా పుట్టుక చావు బీఆర్ఎస్ లోనే అని ఇప్పటికే 100 సార్లు చెప్పానని అన్నారు. మరో 100 సార్లు కూడా ఇదే విషయాన్ని చెబుతానంటున్నారు హరీష్. జీవితాంతం కేసీఆర్ బీఆర్ఎస్ తోనే ఉంటానని అన్నారు. రేవంత్ కాంగ్రెస్ లో ఉండి మోదీ బీజేపీ పాట పాడుతున్నారని విమర్శలు గుప్పించారు. రేవంత్ రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదంటూ సెటైర్లు వేశారు. 100 సార్లు చెప్పినా ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోడివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్ లోనే చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేదేముంది? నువ్వు పూటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడుంటావో తెలియని నువ్వా నా గురించి మాట్లాడి? నైతికతకు నిజాయితీకి నేను కట్టుబడి ఈ రాజకీయాల్లో పనిచేసిన, విలువలతో ఉన్నాం. నీకో విలువలే లేవు. నీకు అసలు నీ ఇంటి పేరు మార్చుకో. యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డివి నువ్వు. కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా ఇంకా 100 సార్లు చెప్తా. మరోవైపు రైతు డిస్కంపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే ఓటు అడుగుతారని చెప్పాలన్నారు. ఆర్పీటీసీఎల్తో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ రాదన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్లకు ఆర్పీటీసీఎల్ శాపంగా మారుతోందని జోస్యం చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కరెంటు కోతలు ఉంటాయని, ఆర్పీటీసీఎల్తో కరెంటు కోతలు, నీటి ఎద్దడి తప్పదు అంటూ హెచ్చరించారు. గతంలో రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలంటే ఇప్పుడు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా ప్రభుత్వం తరపున రైతులకు 3 గంటల కరెంటు చాలని మండిపడ్డారు. డిస్కం జీవోలో సోలార్ ఎనర్జీ మాత్రమే ఇస్తామంటున్నారు కాబట్టి రైతులకు ప్రభుత్వం ఇచ్చే కరెంటు 8 నుంచి 9 గంటలేనంటూ తెలిపారు. ఆర్పీడీసీఎల్ అనేటువంటి దాని ఏర్పాటుతో రాష్ట్రంలోని రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ రానే రాదు. ఆర్పీడీసీఎల్తో రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తుకు ఉరితాడైతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములే ఉంటాయి. కాళేశ్వరం, దేవాదుల, సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ, ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే. అంటే సాగునీటి రంగానికి చెందిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పాలిట ఆర్పీడీసీఎల్ శాపంగా మారబోతా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే మిషన్ భగీరథ పాలిట పట్టణాలకు త్రాగునీరు సరఫరా చేసే డ్రింకింగ్ వాటర్ స్కీమ్లకు కూడా ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో కరెంటు కోతలు తప్పవు, నీటి కోతలు కూడా ప్రజలకు తప్పవు. తాగునీటిలో కూడా కోతలు, తాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కోతలు తప్పవు అనేది స్పష్టమైతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ విధానం కూడా మనం చూసాం. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు కూడా ఏమన్నారు? రైతాంగానికి 3 గంటల కరెంటు ఇస్తే చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు కమిషన్ చైర్మన్గా అధికారిక హోదాలో నిన్న ఆయన వాదనలు వినిపించాడు. ఈఆర్సీ ముందు చెప్పిన, అఫీషియల్గా ఈఆర్సీ ముందు మినిట్స్ రికార్డ్ అయినాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను ఆర్పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పినావు. నువ్వు వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినావు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 13 గంటల ఉచిత అంటే మించి ఉచిత విద్యుత్తు రావడం లేదు. మరి టీజీఆర్పీడీసీఎల్కి ఏ కరెంట్ ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి? రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ పవర్ ఇస్తా అంటుండు. థర్మల్ పవర్ ఇవ్వడట, హైడల్ పవర్ ఇవ్వడట, ఓన్లీ సోలార్ పవర్ ఇస్తా అంటుండు. మరి సోలార్ పవర్ ఎప్పుడు ఉంటుంది?
పొద్దుగాల 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5ంటికి పోతుంది. అంటే ఎన్ని గంటలు ఉంటుంది? 8-9 గంటలే ఉంటుంది. అంటే చెప్పకనే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండి ఈ జీవో ద్వారా అంటే, రేపు రాష్ట్రములో రైతులకు 8-9 గంటల కరెంట్ ఇస్తా అని ఈ జీవో